దోమపోటు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువగా నష్టం కలుగు చేసే అవకాశం ఉంటుంది కనుక అది దుబ్బు దగ్గరే ఈ దోమ అన్నది ఎక్కువగా వచ్చి నష్టం చేస్తుంది కనుక రైతులు దుబ్బులని పరిశీలన చేసుకోవడం ఎంతో అవసరం. వీటికి కాలిబాటలు అన్నది చాలా ప్రధానమైన అంశము. వాటితో పాటు పొలాన్ని అడపాదడపా ఆరబెట్టుకోవడం, కాలిబాటలు తీసుకోవడం. ఒకసారి ఏదైనా దోమ గమనిస్తే గనక మందులు పిచికారీ చేసేటప్పుడు రైతులు తప్పకుండా దుబ్బు తడిచేలాగా పురుగు మందును పిచికారీ చేసుకోవాలి. మనకు ఏంటంటే జనరల్గా రైతు స్థాయిలో మందు పిచికారీ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా పైపాటుగా ఆకుపైనే ఇది చేసే అవకాశం ఉంటుంది. అలాగే కాకుండా మనకి ఆకుల్ని తినే పురుగుల్ని నిర్మూలించడానికి మొదటి దశలో క్లోరిపైరిఫాస్, లాంబ్డాసైహోలిత్రిన్ వంటి మందులను పిచికారీ చేయడం వల్ల ఈ దోమపోటు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కనుక అటువంటి మందులు పిచికారీ చేయకుండా ఒకవేళ ఈ పురుగు మందులు ఏమైనా స్ప్రే చేయాల్సి వస్తే వాటికి తక్కువ సంఖ్యలోనే ఉన్నప్పుడు మొదటి దశలో గమనించినప్పుడు ఎసిఫేట్ అన్న మందు సరిపోతుంది. ఆ తరువాత వాటి తాలూకా సంఖ్య ఉధృతిని బట్టి బుఫ్రోఫెజిన్ అని, పైమెట్రోజన్ అని రకరకాల మందులు మార్కెట్లో మనకు అందుబాటులో ఉన్నాయి. రైతులు వాటిని 200 లీటర్ల నీటిలు ఎకరానికి పంపు తయారు చేసుకొని పంపులో కూడా ఈ నాజిల్ని దుబ్బుకు తడిచేలాగా పెట్టుకొని చేస్తేనే అది నిర్మూలన జరుగుతుంది. పైపాటుగా ఆకులపై తడిచేటట్లుగా చేయడం వల్ల వాటి నిర్మూలన అన్నది చాలా కష్టసాధ్యం. వాటి సంఖ్య మొదటి జనరేషన్లో అవి రెక్క పురుగు వింగ్స్తో ఉంటాయి, రెక్కలతో. అది ఎగురుకుంటూ పక్కపక్క పొలాలకి పక్క మొక్కలకి వ్యాపించడం అన్నది జరుగుతుంది. రెండో జనరేషన్కి వచ్చేసరికి అవి అక్కడే అతుక్కొని ఆ నిమ్స్ కానీ, తల్లి పురుగులు కానీ, చిన్న పురుగులు కానీ అక్కడే ఉంటూ మొత్తం ఆ దుబ్బుని పీల్చుకుంటూ ఆ పత్రహరితం అంతా పీల్చేయడం వల్ల ఆకులపైన మనకి ఎండిపోయినట్లు కనిపించి హాపర్ బర్న్ సిమ్టమ్స్ అన్నది క్లియర్గా మనం దూరం నుంచి ఇది దోమపోటు వల్ల వచ్చింది అన్నది తెలుస్తుంది. మందులు పిచికారీ చేయడం అన్నది చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ దుబ్బు తడిచేలాగా కాలిబాటలు తీసుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటూ అలా చేయడం వల్ల దోమపోటు నుంచి పంటను కాపాడుకోవచ్చు.